మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేస్తే ఎట్లాంటి దోపిడీ జరుగుతది అన్నది ఇంతకుముందే నేను అనేక సార్లు ప్రస్తావించాను. పీపీపీ అనేదే పచ్చి దోపిడీ అన్నటువంటిది. ఇప్పుడు దానికి తగిన సాక్ష్యం మెడికల్ కళాశాల ఫీజులు ఖరారు చేసింది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో చూడండి, ఎంబీబీఎస్లో ఏ కేటగిరీ అంటే కన్వీనర్ రుసుము 16,500, బి కేటగిరీ రుసుము మేనేజ్మెంట్ కోట 13,20,000 రూపాయలు, సి కేటగిరీ రుసుము 39,60,000 రూపాయలు, ఎన్ఆర్ఐ కోట. ఇది అంటే ఇప్పుడు ఆ పీపీపీ కాలేజీల్లో మామూలుగా జగన్ టైంలో ఒక 50% ఈ కోటా కిందకి తీసుకొచ్చాడు. దాన్ని ఏమంటారు, కన్వీనర్ కోటా కాకుండా సెల్ఫ్ ఫైనాన్స్ అని. దానికి 7 నుంచి 8 లక్షలు అన్నాడు. అంటే ఈ బి కేటగిరీ కంటే తక్కువ, కాలేజీ మెయింటెనెన్స్కి అది తప్పదన్నాడు. అదే తప్పుబట్టి అసలు మొత్తాన్ని కన్వీనర్ కోటా కిందకి తీసుకొస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇప్పుడు అది కాస్త చంకనాకిచ్చేస్తున్నారు. చివరికి మన రాష్ట్రానికి వచ్చే మెడికల్ సీట్లని నాశనం చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏ కేటగిరీ రుసుము 16,500, బీడీఎస్లో అయితే ఏ కేటగిరీ 14,300, బి కేటగిరీ 4,40,000 మేనేజ్మెంట్ కోట, సి కేటగిరీ రుసుము ఎన్ఆర్ఐ కోట 13,20,000 రూపాయలు. అంటే ఇంత తక్కువకు వచ్చే విద్యార్థులకు దూరం అవుతుంది. అట్లాగే పీజీలో చూడండి, క్లినికల్ డిగ్రీ కోర్సులకి 4,98,800 కన్వీనర్ కోట ఏ కేటగిరీ, బి కేటగిరీ రుసుము 9,93,600, సి కేటగిరీ అయితే ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూషనల్ 57.5 లక్షలు. అసలు ఈ ఫీజులు ఎవడన్నా చదవగలుగుతాడా? ధనికుడు తప్పించి సామాన్యుడు ఎవడన్నా చదవగలుగుతాడా? పీపీపీలో అవి మనకు వచ్చిన అదృష్టం. అవి నోటి దగ్గర ముద్దపోతుంటే గొప్పగా చప్పట్లు చరుస్తున్నాం.